రేపే 7వ తారీఖు అంటే ఆదివారం రోజున అత్యంత శక్తివంతమైన పౌర్ణమితో కూడినటువంటి చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఇది సామాన్యమైనది కాదు. చాలా చాలా పవర్‌ఫుల్. కాబట్టి ఈ రోజున మీరు నిమ్మకాయతో రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు, దోషాలు ముఖ్యంగా ఈ గ్రహణం వల్ల కలిగేటటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో అలాంటివి ఏవి కూడా మీ దరిదాపుల్లోకి రాకుండా ఈ నిమ్మకాయ అనేది చాలా శక్తివంతంగా కాపాడుతుందన్నమాట. ఎందుకంటే భగవంతుడు రాసినటువంటి మన నుదిటి రాతను భగవంతుడు అంటే బ్రహ్మ మార్చలేకపోయినప్పటికీ కూడా మన యొక్క నుదిటి రాతను మార్చేటటువంటి శక్తి నిమ్మకాయకి ఉందంటారు. అంత శక్తివంతమైనది నిమ్మకాయ. ఎందుకంటే ఈ నిమ్మకాయకు ప్రకృతి శక్తితో పాటుగా దైవశక్తి కూడా ఎంతో పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి నిమ్మకాయతో ఈ పరిహారం అనేది ఈ చంద్రగ్రహణం వలన అంటే ఈ గ్రహణం అనేది కొన్ని వందల సంవత్సరాల తర్వాత మనకి ఏర్పడుతుంది. ఈ గ్రహణం తాలూకా వచ్చేటటువంటి దోషాలు ఏవి కూడా మనల్ని, మన కుటుంబాన్ని, మన ఇంటిని తాకకుండా ఉండటానికి ఈ నిమ్మకాయ అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి చక్కగా ఇలా చేసేసుకోండి. ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది కాబట్టి వీడియోని పూర్తిగా చూసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ పౌర్ణమిని ఏంటంటే భాద్రపద పౌర్ణమి అంటారు. అలాగే మహాలయ పౌర్ణమి అని కూడా అంటారు. సంవత్సరంలో మొత్తం మనకు 4 గ్రహణాలు వస్తాయి. కాకపోతే అవి మనకి పెద్దగా మనం ఏంటంటే అవి పట్టించుకోవు, మనకు కనిపించవు కాబట్టి వాటి వల్ల మనకు పెద్దగా ఎఫెక్ట్ అనేది ఉండదనమాట. కానీ ఇది మనకేంటంటే 3వ గ్రహణం, మనకు సంవత్సరంలో వచ్చేటటువంటి 3వ గ్రహణం కాబట్టి ఇది కొన్ని అత్యంత శక్తులతో కూడుకొని వస్తుంది. ముఖ్యంగా కీడుతోటి వస్తుందని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి భూలోకాన సంచరిస్తూ ఉంటుందని చెప్పుకుంటారు. అయితే మనకి ఈ పౌర్ణమి ఎలా వస్తుంది అనంటే చంద్రగ్రహణంతో కూడుకొని వస్తుందన్నమాట. గ్రహణం అంటేనే దోషాలు, కాస్తో కూస్తో కీడు ఇలాంటివన్నీ ఉంటాయని చెప్పేసి మన పెద్దవారు ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటారనమాట. కాబట్టి అలాంటి గ్రహణం అనేది మనల్ని తాకకుండా ఉండటానికి ఏంటంటే మీరు ఇది మనకి దర్భం ఉంటుంది కదండి, దర్భ అంటే గరిక, గడ్డి పరకలు ఉంటాయి లేదా గరిక అంటారు. అలాంటి వాటిని మీరేంటంటే నిల్వ ఉన్నటువంటి పదార్థాలు అంటే బియ్యంలో అవ్వచ్చు లేదా మనకు పట్టుకున్నటువంటి నిల్వ పచ్చడుల్లో అవ్వచ్చు, ఇలాంటి వాటిట్లో కొంచెం దర్భను మీరు గడ్డి పరకను గనక వేసినట్లయితే మీకు గ్రహణం తాలూకా వచ్చేటటువంటి విషవాయువులు ఏవి కూడా మీకు అలాంటి ఆహార పదార్థాల్లోకి చేరకుండా ఉంటాయి. అలాగే మీ ఇంటి డాబా మీద కానీ లేదా ఇంటి బయట ప్రాంతంలో కూడా ఈ దర్భను వేసుకోండి. వెనకటి రోజుల్లో మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు, ఋషులు, మునులు ఇలాంటి వారందరూ కూడా ఈ గ్రహణ సమయంలో ఎక్కువగా ఈ గరికను ఉపయోగించేవాళ్ళు అనమాట. అవి అందుబాటులో లేకపోతే తులసి ఆకులనైనా మీరు వేసుకోవచ్చు. ఇలా చేయటం వలన ఏంటంటే ఆ గ్రహణం తాలూకా దోషాలు అనేవి మన ఇంటిని, మనల్ని తాకకుండా ఉంటాయి. ఈ రోజున ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం తినకూడదు. అలాగే నలుపు రంగు బట్టలు ధరించకూడదు. మనం ఏంటంటే బయటికి వెళ్లకుండా ఉంటే చాలా మంచిది. దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటం ఇంకా మంచిది. నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాలకు అవసరమైతే తప్ప వెళ్ళకూడదనమాట. కాబట్టి చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు కానీ పెద్దలు కానీ బయటికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట. గర్భిణీ స్త్రీలు ఏంటంటే కాస్త ఏదన్నా పనులు చేయటము, అటు ఇటు తిరగటము, కూరగాయలు కట్ చేయటము, స్విచ్లు వేయటాలు తీయటాలు ఇలాంటివన్నీ చేస్తే పుట్టే బిడ్డల మీద కొంచెం ఎఫెక్ట్ అనేది పడుతుంది. అంటే ఏదన్నా లోపాలతో పుట్టవచ్చు. గ్రహణం కాబట్టి గ్రహణ లోపాలు అనేవి పిల్లల మీద పడి చాలా వరకు కూడా ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇక ఈ నిమ్మకాయ పరిహారం ఏంటి అనంటే ఒక నిమ్మకాయ తీసుకోండి. ఆ నిమ్మకాయ పసుపు రంగులో ఉండాలి. ఈ నిమ్మకాయ పరిహారానికి వచ్చేటప్పటికి 2 నిమ్మకాయలు కావాలన్నమాట. అలా నిమ్మకాయలు ఇక్కడ చూపించినట్లుగా తీసుకొని ఒక నిమ్మకాయకి కాటుక, అలాగే ఒక నిమ్మకాయకి కుంకుమలో కొంచెం నీటిని కలిపేసేసి ఆ కుంకుమ పేస్ట్ను ఇట్లా నిమ్మకాయకి పట్టించండి. అంటే ఒక నిమ్మకాయ నలుపు రంగులో ఉండాలి, ఒక నిమ్మకాయ వచ్చేటప్పటికి ఎరుపు రంగులో ఉండాలన్నమాట. ఎందుకంటే గ్రహణం కాబట్టి మనం ఇలా తీసుకోవటం అనేది జరుగుతుంది. గ్రహణం తాలూకా చెడు అనేది మనల్ని తాకకుండా ఉండటానికి. ఈ ఎరుపు ఏంటంటే నరదిష్టిని, అలాగే నలుగురు యొక్క ఏడుపుల్ని, నరదిష్టి అంటే నరకన్ను, చెడు కన్ను, చెడు దృష్టి ఇలాంటివన్నీ కూడా అంటూ ఉంటారు కదండి. అలాంటి చెడును తీసేయటానికి ఈ ఎరుపు రంగు నిమ్మకాయ అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఇక నలుపు కాటుకేంటంటే మనకు శనీశ్వరుని యొక్క అనుగ్రహం కోసం, రాహుకేతువుల యొక్క అనుగ్రహం కోసం, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, ముఖ్యంగా ఈ గ్రహం తాలూకా ఉన్నటువంటి కీడును తీసేసుకోవటానికి ఈ నలుపు రంగు నిమ్మకాయ అనేది చాలా బాగా పనిచేస్తుందన్నమాట. ఇలా తీసుకున్నటువంటి నిమ్మకాయలను మీరేం చేస్తారంటే ఒక ప్లేట్లో పెట్టుకొని మీ ఇంట్లో అన్ని గదుల్లో కూడా తిప్పాలన్నమాట. ఇది సాయంత్రం మీరు చీకట పడ్డాక చేసుకోండి ఈ పరిహారం. ఎందుకంటే మనకు సాయంత్రం సమయంలోనే మనకి గ్రహణం అనేది మొదలవుతుంది. కాబట్టి
సాయంత్రం 7 గంటలు దాటిన దగ్గర నుంచి మీరు ఈ పరిహారం అనేది చేసేసుకోండి. అలాగ ప్రతి గదిలో కూడా వంటగది, బెడ్‌రూము, హాలు ఇట్లా ప్రతి గదిలో కూడా ఈ నిమ్మకాయలను తిప్పాలి. అలా తిప్పటం వల్ల ఏంటంటే ముఖ్యంగా మన ఇంట్లో ఏదన్నా చెడు ఉన్నా కూడా ఆ చెడునంతటిని కూడా ఈ నిమ్మకాయలు గ్రహిస్తాయన్నమాట. ఎందుకంటే ఈ నిమ్మకాయకి శక్తి అనేది అత్యధికంగా ఉంటుంది కాబట్టి. అలా తిప్పేసిన తర్వాత ఆ నిమ్మకాయలని ఏం చేస్తారంటే మీరు మీ ఇంటి బయటకు తీసుకొచ్చి పెట్టాలి. ఎక్కడంటే మీ ఇంటి గుమ్మానికి బయట వైపండి. మీరు గడపకి బయట నుంచి మీరు లోపలికి వచ్చేటప్పుడు ఎడమ వైపు ఈ ప్లేటును ఉంచాలన్నమాట. ఏది గ్రహణం రోజు చీకటి పడ్డ తర్వాత అలా ఉంచేసేయాలి. ఇంట్లో మొత్తం తిప్పిన తర్వాత ఇంటి గుమ్మానికి మీరు లోపలికి వెళ్ళేటప్పుడు ఆ ఎడమ పక్క అనేది ఈ ప్లేటును ఉంచాలన్నమాట. అలా ఉంచేసేసి ఆ రాత్రి అంతా కూడా అలాగే వదిలేసేసేయండి. ఎందుకంటే గ్రహణం ఏర్పడేది మనకు రాత్రి సమయం నుంచే ఏర్పడుతుందన్నమాట. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు మొత్తం 3 గంటల సుమారు దగ్గరగా 4 గంటల వరకు కూడా మనకి గ్రహణం అనేది ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో అలా ఉంచడం వల్ల ఏంటంటే ఈ గ్రహణం తాలూకా వచ్చేటటువంటి ఎటువంటి కీడుని మన ఇంటి లోపలికి రానివ్వకుండా ఉండటానికి ఈ నిమ్మకాయలు ఏంటంటే మనకు అడ్డుగోడగా నిలబడతాయి. రక్షణ కవచంలాగా నిలబడతాయి అన్నమాట. ఇలాగా నిమ్మకాయకి కుంకుమ అలాగే కాటుక ఇలా మనం ఏంటంటే మొత్తం కూడా అలా పూయటం వల్ల ఏంటంటే ఆ నిమ్మకాయలకి శక్తి అనేది రెట్టింపు అవుతుందన్నమాట. అతీంద్రియ శక్తులతో కూడుకొని ఉంటుంది. ఇది ఒక తాంత్రిక పరిహారం అనమాట. కాబట్టి ఇలా చేయటం వలన ఈ గ్రహణం తాలూకా ఉన్నటువంటి దోషాన్ని తిప్పికొట్టడానికి ఈ నిమ్మకాయ అనేది బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందన్నమాట. అలాగే గ్రహణం తాలూకా ఎటువంటి చెడు వాయువులు అనేవి కూడా మన ఇంటి మీద ప్రవేశించకుండా ఉండటానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ గ్రహణం సమయంలో చాలామందిలో రకరకాల మానసిక మార్పులు, ఆర్థిక పరమైనటువంటి మార్పులు ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. కొన్ని వందల సంవత్సరాల తర్వాత వచ్చింది. అందులో ఆదివారంతో కూడుకొని రావటం ఇంకా గొప్ప విశేషం కాబట్టి ఈ నిమ్మకాయ పరిహారం అనేది చాలా అద్భుతంగా సిద్ధిస్తుందన్నమాట. కాబట్టి ఇలా చేయటం వలన మీరు మీ ఇంటిల్లపాది అందరూ కూడా సంతోషంగా ఉండటానికి అన్ని రకాలైనటువంటి దోషాల నుంచి, ఎందుకంటే ఎప్పుడు చెడు ప్రమాదం అనేది ఏ వైపు నుంచి వస్తుందో మనకు తెలియదు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు ఏంటంటే మనకు చాలా బాగా ఉపయోగపడతాయన్నమాట. దానివల్ల మీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఆనందంగా ఉండటానికి, భార్య భర్తలు పిల్లలు మంచిగా సంపాదించుకోవటానికి, అందరూ ఒకచోట సంతోషంగా ఉండటానికి, ఎటువంటి సమస్యలు అంటే 4 దిక్కుల నుంచి కూడా ఏ సమస్య అనేది మనల్ని తాకకుండా మన ఇంటిని తాకకుండా, భార్యని కానీ లేదా భర్తను కానీ ఏదో ఒక రకంగా ఇబ్బందులు పెట్టకుండా, ఎందుకంటే కొంతమంది నరుల దిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. భర్తల మధ్య ఎంతమందో పుల్లలు పెట్టాలని చూసేవాళ్ళు ఉంటారు. పిల్లలకి చాడీలు చెప్తూ ఉంటారు. పెద్దవారికి చెప్తూ ఉంటారు. మనసులు విరగదీస్తూ ఉంటారు. సంపాదించుకునే వాళ్ళని సంపాదనల మీద లేకుండా చేస్తారు. పచ్చగా ఉన్నటువంటి సంసారాలను పాడు చేసేవాళ్ళు ఎంతమందో ఉన్నారు. కాబట్టి అలాంటి చెడునంతటిని కూడా తీసేస్తుంది. అలాగే గుమ్మానికి మర్చిపోకుండా రావి ఆకుల తోరణాన్ని కట్టుకోవాలి. రావి ఆకుల తోరణాన్ని కట్టుకోవటం వలన మీకు ఎటువంటి రాహుకేతువుల యొక్క దోషాలనేవి తగలకుండా, ఈ గ్రహణ దోషాలు అంటకుండా ఉండటానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉన్నటువంటి ఇంటికి తప్పనిసరిగా ఈ రావి ఆకుల తోరణాన్ని కట్టుకోవాలన్నమాట. 11 ఆకులు కానీ 15 ఆకులు కానీ తీసుకొచ్చుకొని దారానికి పసుపు రాసుకొని చక్కగా మామిడి ఆకుల తోరణాన్ని కట్టుకున్నట్లుగా ఈ రావి ఆకుల తోరణాన్ని ఈ గ్రహణం రోజున కట్టుకోవాలన్నమాట. గర్భిణీ స్త్రీలు చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక మరుసటి రోజు ఉదయం గ్రహణం పూర్తయిన తర్వాత సోమవారం రోజున ఏంటంటే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఇంట్లో అంటే వండి ఉన్నటువంటి పదార్థాలు ఏదన్నా ఉన్నా కూడా అంటే పచ్చళ్ళు, కూరలు, పెరుగులు ఇలాంటివి, చారు, అన్నము ఇలాంటివి ఉంటే అవి పడేయండి. వాటిని మాత్రం తినొద్దు. ఎందుకంటే గ్రహణం తాలూకా ఉన్నటువంటి ఆ సమయం మంచిది కాదు కాబట్టి ఆ ఆహార పదార్థాలు ఏంటంటే పాడైపోయే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి పడేయండి. అలా చేసి ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకొని ఒకసారి వేపాకులు కొంచెం ఎండు వేపాకులు ఉంటాయి కదా, వాటిని పొడిలాగా చేసేసి 2 కర్పూరం బిళ్ళలు వెలిగించి ఇంట్లో ధూపంలాగా చూపించండి. ఆ పొగను చూపించండి ఇల్లు శుభ్రం చేసిన తర్వాత. అప్పుడేంటంటే ఈ గ్రహణం తాలూకా ఉన్నటువంటి ఏ చెడు కూడా మన ఇంట్లో ఏదన్నా ఉన్నా కూడా అదంతా కూడా పూర్తిగా బయటికి పోయే అవకాశం అనేది ఉంటుంది. ఇల్లు అంతా పవిత్రం అవుతుంది, శుద్ధి అవుతుందన్నమాట. ఎందుకంటే వేపాకులకి దైవశక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి
ఇలా చక్కగా ఇంట్లో ధూపం కూడా వేయండి. ఇలా చేయటం వలన గ్రహణం తాలూకా ఉన్నటువంటి అన్ని దోషాలు తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చక్కగా ఈ నిమ్మకాయ పరిహారం ఏంటంటే 2 నిమ్మకాయలండి. ఇలా ఈ నిమ్మకాయలతో ఈ పరిహారం చేయటం వలన మీకున్నటువంటి అన్ని సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యంగా దరిద్ర బాధలు పోతాయి, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు అన్నీ తొలగిపోయి ఈ గ్రహణం తాలూకా ఉండేటటువంటి ఏదైతే చెడు ఉంటుందో ఆ చెడు అంతా కూడా పోతుంది. నలుపు రంగు బట్టలు ధరించకూడదు, ఈరోజు మాంసాహారం తినకూడదు, ఈరోజు పూజ చేయకుండా ఉంటేనే మంచిదండి. తరువాత రోజు సోమవారం రోజున మీరు ఇంటిని శుద్ధి చేసుకొని ఇలా ధూపం వేసుకొని మీరు చక్కగా ఇంట్లో పూజ చేసుకోవచ్చు. అలాగే ఈ రోజున ఏంటంటే చాలా వరకు కూడా అంటే ఆహారం కూడా తినకుండా ఎక్కువ శాతం మీరు పొట్టను ఖాళీగా ఉంచడం వల్ల చాలా మంచి జరుగుతుందన్నమాట. ఇలాంటి నియమాలు ఈ గ్రహణం రోజున తప్పనిసరిగా పాటించాలి. ఎందుకంటే గ్రహణం ఎఫెక్ట్ అనేది ప్రతి మనిషి మీద కూడా పడుతుందండి. కాబట్టి ఆహార నియమాలు, అన్ని రకాలైనటువంటి పద్ధతులు చిన్న మనం పాటించగలిగినంత వరకైనా మనం పాటించాలి. అలా చేసినప్పుడు మాత్రమే మనకు మంచి ఫలితం ఉంటుంది. ఈ నిమ్మకాయ పరిహారం అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కాబట్టి చక్కగా ఇలా చేసేసుకొని ఈ గ్రహణ దోషాలను తొలగించుకొని లక్ష్మీ కటాక్షం పొందండి. మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అర్థమైంది కదండి నిమ్మకాయతో ఏం చేయాలి ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఖచ్చితంగా ఈ నిమ్మకాయ పరిహారాన్ని ప్రతి ఒక్కరూ పాటించి ఆ గ్రహణ దోషాల నుంచి బయటపడాలని కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.